యేసుప్రభు వారు చెప్తున్నారు, చనిపోయి తిరిగి మూడవ దినం లేచి శిష్యులకి ఒక మాట చెప్తూ వచ్చారు. ఏమిటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. ఏం చేయాలట? అందుకొరకు ఆ మాటను బట్టి మేము ఏం చేస్తూ వస్తున్నామంటే, సర్వలోకానికి వచ్చి సువార్త ప్రకటించడానికి ఈ రీతిగా మాకు బోల్డని పనులున్నాయి. అయినప్పటికీ మేము ఈ రీతిగా ఎందుకు వస్తున్నామంటే, మేము పొందిన ఈ ఆనందాన్ని, సంతోషము మీరు కూడా అనుభవించాలి, ఈ గొప్ప ధన్యత మీరు కూడా కలిగి ఉండాలన్న ఆశతో మీ మధ్యకి మేము రావడం జరిగింది. దేవుని ప్రేమికులారా, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. ఎట్టట దేవుని నమ్మాలి. యేసుప్రభు వారు నిజమైన దేవుడని మీరు నమ్మితే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. రెండు దారులు ఉన్నాయి దేవుని ప్రియబిడ్డలారా, ఒకటి నరకము, ఒకటి పరలోకం. మీరు నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతారు. ఆ రక్షణ ఎలా ఉంటుందో తెలుసా? గొప్ప సంతోషం. మీకు మీ ఆత్మలకి ప్రతి ఒక్కరికి మరణము తప్పకుండా ఒక్క మరణం అనేది సంభవిస్తుంది, కానీ రెండవ మరణం ఉంది అంటే అది నరకం అన్నమాట. ఆ రెండవ మరణం నుంచి తప్పించబడడానికే మిమ్మల్ని తప్పించాలి అన్న ఆశ కలిగి ఈ మాటలు మీ ఎద్దకి తెస్తూ వస్తున్నాను దేవుని ద్వారా. ఏంటి అంటే, తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించుటకు ఆయన వచ్చింది కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించను. ఎవరి పాపాలట? ప్రజల పాపాలు. వారి పాపం నుంచి వారిని రక్షించడానికి నీ పక్షాన విమోచనకర్తగా ఆయన ఇచ్చారు. ఆ విమోచనకర్త ఎలా ఉండాలి? పరిశుద్ధుడైతేనే. మనిషి కుమారునికి పాపాలని విమోచించే అధికారం ఉంది బిడ్డలారా. అది ఎవరట? యేసుప్రభు వారు తప్ప ఎవరు ఆ యొక్క పాపాలు విమోచించగలిగిన శక్తివంతులు లేరు. ఎందుకంటే ఆయన పుట్టుక కూడా ఎలాంటి పుట్టుక అంటే పరిశుద్ధమైన పుట్టుక. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరం పాపంలోనే ఉన్నాము, పాపంలోనే పుట్టాము, పాపంలోనే పెరుగుతూ వచ్చాము. కానీ ఆయన పుట్టుకలో పాపము లేదు. పరిశుద్ధమైన జన్మతో ఆయన జన్మిస్తూ వచ్చారు. కన్యక గర్భమున ఆయన పరిశుద్ధమైన జన్మతో ఆయన ఈ లోకానికి వచ్చారు కనుక ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయనకు మాత్రమే మన పాపాలను విమోచించే అధికారము, యోగ్యత, అర్హత ఆయనకుంది దేవుని ప్రియమిత్రులారా. అందు నిమిత్తమే మేము మీ మధ్యకు వచ్చి మా పాపాలను ఆయన విమోచించారు. మేము మా ప్రతి పాపాన్ని మేము ఒప్పుకున్నాము ఆయన పాదాలు పట్టుకొని. మేము విమోచించబడిన జనాంగంలో ఉన్నాం కాబట్టి ధైర్యంతో ఈ మాటలు మీ మధ్యకు వచ్చి చెప్పగలుగుతూ వస్తున్నాం. పాపం లేదని చెప్పుకొని వెళ్ళా మనం మోసగాళ్ళం అవుతాం, మనం అబద్ధికులం అవుతాం. కనుక మేము పొందిన ఈ గొప్ప రక్షణ మీరు కూడా పొందాలని మా ఆశ. రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, మరొకటి నరకం. ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా? పురుగు చావదు, అగ్ని ఆరదు, భయంకరమైన వేదన, నిత్య నరకము. ఇంకొకటి నిత్య జీవము. ఆ నిత్య జీవములో ఎల్లప్పుడూ సంతోషము, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. నిత్య ఆనందానికి నేను వారసురాలిగా చేయడానికే ఆయన ఏ పాపము లేదు ఆయనలో. అయినప్పటికీ ఆయన భయంకరమైన కొరడా దెబ్బలు నీ కొరకు నా కొరకు కాళ్ళలో చేతులలో శీలలు పట్టింపబడ్డారు. నీ పాపాల నిమిత్తము నా పాపాల నిమిత్తం ఆయన ముళ్ళ కిరీటం ధరిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, నీ కొరకు నా కొరకు మన పాపాల నిమిత్తము, మనం మరణం అవ్వకుండా ఉండు నిమిత్తము, మనకి రెండవ మరణం తప్పించడం నిమిత్తము ఆయన సిలువ తెచ్చి చనిపోయి మూడవ దినవ తిరిగి లేస్తూ ఒక గొప్ప నిరీక్షణ, విశ్వాసం మాకు కలుగజేశారు దేవుని ప్రియమిత్రులారా. అందు నిమిత్తమే మేము మీ మధ్యకు వచ్చి ఈ గొప్ప విశ్వాసం నిరీక్షణలో మాకు శ్రమలు వస్తూ ఉంటాయి, మాకు భయంకరమైన ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు అన్నీ ఉంటాయి. కానీ మేము ధైర్యంగా ఉండగలుగుతున్నాం, అన్నిటినీ తట్టుకోగలుగుతున్నాం, అన్నిటినీ జయించగలుగుతున్నాం. గొప్ప విశ్వాసము నిరీక్షణలో మేము ఏ రీతిగా ఉన్నాము అంటే, మేము రక్షించబడి ఆయనను పోలి నడుచుకోవడానికి ప్రయాసపడుతూ వస్తున్నాం. కాబట్టి మేము పొందిన ఈ గొప్ప ఆనందము, గొప్ప సంతోషము, ఈ గొప్ప నిరీక్షణ, ఈ గొప్ప విశ్వాసం మీరును కలిగి ఉండాలని, ఈ గొప్ప ఆనందానికి మీరు వారసులు అవ్వాలని
అనేక ఇబ్బందుల్లో శ్రమల్లో మీరు కృంగిపోతున్నారు. వాటన్నిటి నుంచి మీరు కూడా తప్పించబడాలి. మేము పొందిన ఈ ఆనందం మీరు కూడా పొందాలని మీ మధ్యకి మేము వచ్చి ఈ మాటలు చెప్తూ వస్తున్నాం దేవుని ప్రభువులారా. కనుక ప్రతి ఒక్కరిని మారుతున్నాను. నేనేం తప్పు చేశాను, మేమేం పాపం చేశామని మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. కానీ నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని దేవుని వాక్యం చెప్తుంది. పాపం లేదని చెప్పుకుంటే మనం అబద్ధికులం, మోసగలం. దయచేసి మాటలు మీ హృదయాల్లో ఉంచుకోండి. ఇదే రక్షణ దినం. దీన్ని నిర్లక్ష్యం చేస్తే భయంకరమైన శ్రమ, భయంకరమైన ఉగ్రత వస్తుంది. ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. కరోనా వచ్చింది. ఎంత ధనవంతులైనా ఆరోగ్యవంతులైనా గాన వారి యొక్క మరణాన్ని ఎవరు తప్పించలేకపోయారు. అదే రీతిగా భయంకరమైన ఉగ్రత రావచ్చు. మనకి రక్షణ ఈ లోకంలో లేదు. కనుక సమయం ఉండగానే దాన్ని ఏం చేయాలి? మనం చక్కబెట్టుకోవాలి. ఒకానొక దినమున వస్తుంది. మీరు మాటలు విన్నారు కదా అని దేవుడు అడుగుతాడు. ఈ మాటలు మేము చెప్తూ ఉండగా మీరు నిర్లక్ష్యం చేశారంటే దేవునికి లెక్క మీరు అప్పచెప్పవలసిన వారంటే. ఎందుకంటే మేము దేవుని గురించిన మాటలు మీకు చెబుతూ వచ్చాము. మేము పొందుకున్న ఆనందం గురించి మీకు చెబుతూ వచ్చాము. ఇంకా మీరు నిర్లక్ష్యం చేస్తే, ఇంకా మీకు సమయం ఉంది కదా, ఇంకా ఆ సమయం కోసం మేము వేచి చూస్తున్నాం. మా పిల్లల పెళ్ళిళ్ళు కావాలి, వారి జీవితాలు కొన్ని సెట్ చేయాలని ఆలోచిస్తున్నారేమో. దుర్దినములు రాకమునిపే సృష్టికర్తను స్మరణ చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా సమయం దాన్ని వేచి ఉండొద్దు. ఇదే రక్షణ దినం. మీ పాపాలని ఆయన పాదాలు పట్టుకొని ఒప్పుకొని ఆయన సొంత రక్షకునిగా మీరు స్వీకరించి మీ హృదయాల్లో విశ్వసిస్తే గొప్ప ఆనందానికి వారసులు అవుతారు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రభువులారా, మీరు రక్షించబడాలని మా ఆశ. హుకంపేట కానాను మందిరము ఉంది. అక్కడ దైవజనులు ఉంటూ వస్తున్నారు, పోలవరం నుంచి వస్తూ ఉన్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి వారితో మీరు డిస్కస్ చేయండి. కొన్ని మాటలు చెప్తారు. మీరు రక్షణ బాలవలస అనుభవంలోకి మిమ్మల్ని నడిపింపు చేస్తారు. గొప్ప ఆశీర్వాదానికి కర్తలుగా మీరు ఉండలాగిన మీకు కొన్ని మాటలు చెప్తూ వస్తారు. కనుక ఈ మాటలు నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే యేసు ప్రభువా నా ప్రతి పాపను క్షమించమని ఆయన పాదాలు పట్టుకొని ఒప్పుకొని ఆయన సొంత రక్షకునిగా మీ హృదయంలో స్వీకరిస్తే ఆ పరలోకానికి నీకు దేవుడు దయచేస్తాడు. ఈ మాటలు దేవుడు దీనికి ఆశ్రయించింది కాక చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. ప్రేమగల తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీకు వందనాలు ఆరోపిస్తున్నాం. మహోన్నతుడ మహాగరుడ, హుకంపేట ప్రాంత ప్రజలందరినీ బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. బిడ్డలు విన్న మాటలు వారి హృదయాల్లో నా ప్రభువా ఉంచుకొని ఆ మాటల ప్రకారం వారి పాపాలు వారు ఒప్పుకొని నా ప్రభువా మిమ్మల్ని సొంత రక్షకునిగా స్వీకరించి మీరే నిజమైన దేవుడని ఎరిగి నా ప్రభువా నమ్మి బాప్తిసం పొంది రక్షించబడిలాగిన మీ ఆత్మ సహాయం తోడుగా ఉంచి బిడ్డలందరినీ బలపరిచి దీవించి వారికున్న బద్ధకాల నుంచి విడుదల దయచేసి రక్షణ పొందడానికి, అయ్యా మిమ్మల్ని నమ్మడానికి, బాప్తిసానుభవం రావడానికి అటు ఆటంకాలు ఏమైనా ఉండుంటే ఇప్పుడే వాటిని అంగీకరించి వారిని మీ మార్గాల గుండా నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని బిడ్డలందరికీ శుభాలు పలుకుతూ మీకు మహిమ ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.